ఇదే మన భారతం, ఇలపై పూల రథం, శక్తియుతం ముక్తిపథం, అరవిరసిన మందారం, ఇది జగతికి సింగారం. సంఘ పెద్దలకు, శృంగవాయిద్య శిక్షకులకు, శిక్షార్థులకు, ఇక్కడికి వచ్చిన సంఘ సభ్యులకు, సోదర సోదరీమణులందరికీ నా హిందూ వందనాలు. ఈరోజు ఈ శిబిరం జరగడము మన కర్నూలుకే ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది భారతదేశంలో ఒక సైన్యం మాత్రమే చేసే శిక్షణ, అటువంటి ప్రదర్శన ఈరోజు మనము సైన్యంలో చూడకపోయినా ఏదో టీవీలో మాత్రమే చూస్తున్నాం. అటువంటిది మనకు ఈరోజు బజార్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడంతా మనకు చూపించినారంటే దాన్ని మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు సామాజిక జీవనంలో మంచి ఆహ్లాదాన్ని కలిగించే, సంతోషాన్ని, చైతన్యాన్ని నిర్మాణం చేసే సన్నివేశాలు తగ్గుతున్న సందర్భంలో కర్నూలు నగరంలో ఈరోజైతే ఘోష్ విన్యాసం చూసాం, మనందరికీ ఇట్లాంటి విన్యాసం చూడటం అందరికి ఆనందం కలిగించుంటుంది. ఈ శిబిరంకి వచ్చిన పశ్చిమాంధ్ర ఘోష్ శిక్షార్థులు అందరు కాదు వీళ్ళు. ఇందులో కొన్ని వాయిద్యాలు చాలా కఠినమైనవి. దాని శృంగదల పేరుతో ఈ మధ్య ఘోష్లో ప్రవేశపెట్టడం జరిగింది. సాధారణంగా వంశీ, ఆనక్ ఇట్లాంటి కొన్ని వాయిద్యాలు అవుతున్నాయో గత 80 సంవత్సరాలుగా సంఘ సంస్థలు అభ్యాసం చేస్తున్నారు. ఇంకా కొన్ని వాయిద్యాలు జోడించడానికని ఈ శృంగదల ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఎంపిక చేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఈ శిబిరానికి అపేక్షితులు. అట్లా ఇది శృంగదల యొక్క ఘోష్ శిబిరం. ఘోష్ ఆధారంగా అన్ని జనరేషన్స్ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసే ఒక మంచి ప్రక్రియ ప్రారంభం చేసింది. భారతీయ జీవనం లోపల సంస్కృతిలో సంగీతం అవిభాజ్యమైన అంగం. గొప్ప భక్తుడు చాలాసార్లు తన యొక్క ఆధ్యాత్మికతని సంగీతం ద్వారా వ్యక్తం చేస్తాడు. సంగీతం అనేది మన దృష్ట్యా అన్య మతాలు వేరే ఆలోచిస్తాయి. సంగీతం ద్వారా మామూలుగా మానవ శరీరాన్ని గద్దించగలుగుతామో కానీ లోవర్ ఇన్స్టింక్ట్స్ ని రేజ్ చేస్తాయి, చాలా మామూలు భావాలను రేకెత్తగలుగుతాయి. కానీ భారతీయ సంగీతం ఉన్నతమైన భావాలను ప్రేరేపించగలిగితే సంగీతం కాబట్టి మన సామాజిక జీవనంలో రిచ్ కల్చర్ అంట మనము. అందులో ఇంటిగ్రల్ పార్ట్ ఏదంటే జానపద కళలు, ఒక మీరాబాయి, ఒక తాన్సేన్, ఒక అన్నమాచార్యులు, ఒక త్యాగరాజులు. సంగీతం అనేది ఒక అవిభాజ్యమైన అంగం. సంగీతం ద్వారా మామూలు మనసుని సూక్ష్మ వైపు తీసుకెళ్తాం. స్థూలం నుండి సూక్ష్మ వైపు వెళ్ళడానికి సంగీతం ఉంది. అది ఏం నష్టపోలేదు భారతదేశంలో. ఇప్పటికీ సంగీత విద్వాంసులు చాలా మంది ఉన్నారు. ఈ సంగీతము ఇట్లా కొనసాగుతుంది. కానీ మన పెద్దలు చాలా మంది ఈ దేశాన్ని రక్షించాలనుకున్న వాళ్ళు, సంస్కృతిని రక్షించాలనుకున్న వాళ్ళు, ఈ దేశపు భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు గురించి జీవితాలని సమర్పణ చేసిన అందరు మహాపురుషులు చెప్పిన విషయం అంటే భారతీయ సంగీతము వ్యక్తిగతమైన సంగీతంగా మారిపోతుంది. భక్తితత్వం ఎంత ముఖ్యమో భక్తి ఆధారంగా ధర్మం ఈడలేక కర్తవ్యాన్ని నిర్వహించే బోధ కూడా ఈ దేశంలో అంత ముఖ్యం. కాబట్టి సమాజంలో పురుషార్థాన్ని నిర్మాణం చేసి చైతన్యం నిర్మాణం చేసి అయితే సంగీతం ఉందో లుప్తం అవుతుంది. అట్లాంటి సంగీతం రావాలని మహాపురుషులందరూ కోరుకున్నారు. బహుశా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ దేశ యొక్క ఇతిహాసంలో ఒక విశేషమైన యోగదానం ఏంటంటే మహాభారత యుద్ధ కాలం తర్వాత శ్రీకృష్ణుడు పాంచజన్యం వింటాం. మహాభారత యొక్క సీరియల్ చూస్తుంటే అనేక వాయిద్యాలు మనం విన్నాము. మార్షియల్ మ్యూజిక్ అవుతుందో సమాజంలో పురుషార్థాన్ని, చైతన్యాన్ని జాగృతం చేసి సాత్విక శక్తిని జాగృతం చేసే సంగీతం అవుతుందో లుప్తమవుతున్న దాన్ని, దాదాపుగా నశించిపోతున్న దాన్ని మళ్ళొక్కసారి దాన్ని రివైవ్ చేసి ఇప్పుడు మీరు విన్న అన్ని రాగాలు కూడా భారతీయ రాగాలే. దాని ఆధారంగా మళ్ళీ తిరిగి భారతీయ జీవనం లోపల మార్షియల్ మ్యూజిక్ ఇంట్రొడ్యూస్ చేసిన ఏదైనా పని సంస్థ ఉందంటే అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం.